జర్నలిస్ట్ అడ్డాకు స్వాగతం. నమస్కారం. అమరావతి సచివాలయ భవనాలకి గ్లాసులకి 2540 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటూ సాక్షి మీడియా, సాక్షి ఛానల్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పేటీఎం కూలీలు విషప్రచారం చేస్తున్నారు. నిజంగానే అంత ఖర్చు పెడుతున్నారా? అంత ఖర్చు అవుతుందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అమరావతి భవనాలకి క్లాసులకే 2540 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సాక్షి మీడియా విపరీతంగా ప్రచారం చేస్తారు. నిజంగానే గ్లాసులకి అంత ఖర్చు పెడుతున్నారంటారా? అంటే ఎలా కాదు సార్, ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? వైసీపీ వాళ్ళు కదా, వాళ్ళు మనకు ఆన్సర్ చెప్పాల్సినవి చాలా ఉన్నాయి కదా సార్. వాళ్ళు చెప్పరు, ప్రశ్నిస్తారు, అబద్ధాలను ప్రచారం చేస్తారు. అదే అంటే ఇప్పుడు మరి ఆయన ఇంటి ముందు సోలార్ ఫెన్సింగ్, దాన్ని ఏం ఫెన్సింగ్, అది ఎన్ని కోట్లు పెట్టారు దానికి? మీకు గుర్తుంటే కనుకైతే ఎలకలు పడ్డానికి 3 కోట్లు, నిమ్మకాయలకు 28 లక్షలు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే చెంతాడంత లిస్ట్. ఎగ్ బఫ్లు 3 కోట్లు, ఎగ్ బఫ్లకు 3 కోట్లు. పాప ఆయన కాఫీ తాగడానికి కూడా మరి రోజుకి ఎన్ని వేలు అవుతుందో నాకు తెలియదు. భోజనాలకు వచ్చే రోజు 3 లక్షల చిల్లరంత బిల్లు వచ్చిందంట డైలీ. మరి ఎవరి డబ్బు అది? అంటే అంత ప్యాలెస్ కట్టుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని ఇంట్లో వంట చేసేవాళ్ళు కూడా లేరు. అదే 5 స్టార్ హోటల్ నుంచి తెప్పించిన వాళ్ళు అంట రోజు. మరి అదే కదా. ఇప్పుడు ఏమండి, సోలార్ విద్యుత్ కోసం వాళ్ళు డబుల్ గ్లాస్ వేసినప్పుడు దానికి ఖర్చు అవుతుంది కదా. అంటే గ్లాస్ అనేది చాలా సెన్సిటివ్, ఇది ఎట్ ద సేమ్ టైం చాలా ఇంపార్టెంట్. అది అంటే మనకు మామూలుగా లేమన్గా మనం మాట్లాడుకుంటే దాన్ని ఫిట్ చేయడానికి, ఆ మధ్యలో గ్యాప్ ఇవ్వడానికి, ఇవన్నీ ఎందుకంటే ఆ ఉష్ణోగ్రత కరెక్ట్గా వెళ్ళాలి, చల్లదనం అనేది కరెక్ట్గా రావాలి. దానికి టెక్నికల్గా చాలా ఉంటాయి. అంటే నాకు అంత ఎక్స్పర్ట్ని కాదు కానీ చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అబుదాబి, మకావు, చైనా, బ్యాంకు, ఇలా వీటిలో అంటే ఇటువంటి చోట్ల ఆ గ్లాస్కి ఎంత ఖర్చు అయిందో ఒకసారి మనం చూద్దాం. అంటే ఇక్కడికి అక్కడికి ఉండే తేడా మనం చాలా తక్కువలో చేసినట్టు అర్థం. అంటే ఇండియాలో కంపేర్ టు అదర్ కంట్రీస్ అనమాట. ఇప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి నిర్మాణాలు మనం కనుక చూసామనుకోండి, ఇప్పుడు అసలు మామూలుగా ఏంటంటే పోడియంలో డబుల్ స్కిన్ అండి. ఈ డబుల్ స్కిన్ విధానం వాడడం వల్ల మీకు భవనం లోపల ఇందాక నేను చెప్పినట్టుగా చాలా చల్లదనం వస్తుందట. రెండోది, బయట ఈ పొరను డయాగ్రిడ్ పోరస్ నిర్మాణంతో తయారు చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే సూర్యరశ్మి నేరుగా లోపలికి రాదు, తర్వాత నీడ కూడా వస్తుంది. అలాగే గాలి సులభంగా వెళ్ళేలా మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంచుతారట. దానివల్ల గాలి సహజంగా ప్రవేశిస్తుంది, లోపల ఉష్ణోగ్రత కూడా సౌకర్యంగా ఉండి విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే విద్యుత్ వినియోగం తగ్గడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో దానివల్ల అదేమవుతుంది, గ్రీన్ బిల్డింగ్గా మారుతుంది. మీరు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇలాంటి నిర్మాణాలు ఎక్కడెక్కడ నిర్మించారు అని పరిశీలిస్తే దాన్ని బట్టి మీకు అమరావతిలో ఎంత తక్కువ ఖర్చు పెడుతున్నారు అనేది అవగతమవుతుంది. క్యాపిటల్ గేట్ టవర్ అబుదాబి 2011లో పూర్తి చేశారు. మీరు చెప్పినట్టుగా చదరపు మీటర్కి 97,200 రూపాయలు. గ్రాండ్ లిస్బన్, మకావు, చైనా, ఇది 2008వ సంవత్సరంలో పూర్తి చేశారండి. ఇక్కడ 78,400 చదరపు మీటరు. తర్వాత చైనా మర్చెంట్ బ్యాంక్, చైనా, ఇది 2025లో పూర్తి చేశారు. దీనికి కూడా చదరపు మీటర్కి 89,000 అయిందటండి. సో ప్రస్తుతం జిఏడి అండ్ హెచ్ఓడి టవర్ అమరావతి 2026 సుమారు 80,893 రూపాయలు చదరపు మీటర్. ఇది న్యాయమే కదా. ఇక్కడ ఎవడు తిన్నాడు? రూపాయి తిన్నాడు ఎవడైనా? అంటే వీళ్ళు మాట్లాడడానికి. సో దీనివల్ల ఏమవుతుంది అయ్యా అంటే, ఏటా మీకు కోట్లాది రూపాయలు విద్యుత్ ఆదా అవుతుందటండి. అంటే విద్యుత్ వినియోగం తగ్గించడం, భవనం పూర్తిగా చల్లదనంతో ఉండడం, అంటే సహజంగా అన్నీ కూడా అందులో ఉష్ణోగ్రతలు ఉంటాయి అన్నమాట మనకి. అంటే నియంత్రించడం, ఉష్ణోగ్రత నియంత్రించి సహజ చల్లదనాన్ని ఇస్తుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒక్కసారే పెడతారండి ఖర్చు. ఇది మనకి కొన్ని దశాబ్దాలు నడుస్తుంది కదా. ఇప్పుడు ఇవాళ ఖర్చు పెడితే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా, వన్ టైం ఎక్స్పెండిచర్ అనమాట, అంతే. మరి ఆ ఖర్చు కాకుండా ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు మీకు రాజధాని అంటే మనం ఎలాంటి కంపారిజన్ చేసుకుంటాం సార్? విదేశాలతోటే కదా అన్నీ. ఏ కంట్రీతో పోలిస్తే ఎలా ఉంటుంది, దాని ప్రకారం మనం ఒక లెవెల్లో వీటిని నిర్మిస్తారు. కాబట్టి ఈ ఖర్చు అవ్వడం అనేది సహజం. ప్రతిదానికి వీళ్ళు సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోయి నెగిటివిటీని ముందు స్ప్రెడ్ చేసి, వీళ్ళు సోషల్ మీడియా దేనికి ఉందంటే ప్రతిదానికి కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం, లేకపోతే లోకేష్ని టార్గెట్ చేయడం, లేకపోతే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం, ఇవి తప్ప వాళ్ళకి వేరే పని లేదు. ఇప్పుడు మేము వచ్చేస్తాము, ఇంకే ఉంది, మళ్ళీ మాదే హవా 2029,
ఈయనెవరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 2.0, మీరు ఇంకా 2.0 దగ్గరే ఉన్నారు. చంద్రబాబు నాయుడు 3.0 దాటిపోయాడు ఆయన. ఇంకా మీరు చాలా వెనకబడి ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక బిల్డింగ్ కట్టుకోవడానికి అంటే మీ ప్యాలెస్లకి మీరు ముఖ్యంగా మీరు రిషికొండే తీసుకోండి, 600 కోట్లు ఎందుకు అయిందండి? అంటే చదరపాడుకి అది 35,000 ఖర్చు పెట్టారు. మరి ఎందుకైంది? ఇప్పుడు దీనికి ఖర్చు పడి సుమారుగా మీరు చెప్పిన లెక్క ప్రకారం చదరపాడుకి 7,000 చిల్లర అంతే పడుతుంది కదా. అంటే కదా నేను అడుగుతున్నది ఏంటంటే మీరు దేనికి కట్టారా బిల్డింగు? అది ఎవరు ప్రజా ప్రయోజనాలా? ఇది ప్రజా ప్రయోజనాల కోసం. ఇవాళ ఆ బిల్డింగ్ అనేది మీరు ఒక టాయిలెట్కి 13 లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. మరి దాని మీద మాట్లాడండి. మీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా బై బర్త్ ఏమైనా వెండి టాయిలెట్ లేకపోతే బంగారం టాయిలెట్తో పుట్టాడా? మామూలుగా వెండి స్పూను బంగారం స్పూన్ అంటాం, ఇక టాయిలెట్లతో మాట్లాడాల్సి వస్తుంది. విడుదల రజనీ కూడా మాట్లాడతాను నిన్న. ఆ, అంత ఖర్చు పెడతారా? ఎందుకు ఖర్చు అవుతుంది? ఏం చేస్తారు? విడుదల రజనీ గారికి ఎందుకు సార్ మనం మాట్లాడుకోవడం? ఆవిడ పాప అమాయకురాలు, ఆవిడకి బ్రెయిన్ అంత ఉంటే అక్కడ ఎందుకు ఉంటుంది? బ్రెయిన్ పాడైపోతుంది అంటారా? ఆవిడకి తెలియదు. ఆ జగన్ అని నేను చెప్తే 2 చిలక పలుకులు పలుకుతుంది. అక్కడ స్క్రిప్ట్ వస్తుంది, వీళ్ళు మాట్లాడతారు. ఒక్క మినిస్టర్కి వాళ్ళ శాఖ తెలుసా? వాళ్ళు ఏం పని చేశారో తెలుసా 5 ఏళ్లలో? అంటే శాఖలో ఏ పని చేయొచ్చో తెలియదు, కానీ శాఖలో ఏ రకంగా దోచుకోవాలో తెలుసు. ఆ దోచుకోవడం ఒకటి బాగా ఎక్స్పర్ట్స్ అందరూ. మామూలుగా కాదు, దోచుకుని జగన్కి ఎంత వాటా ఇవ్వాలి అనే దాంట్లో మాత్రం వాళ్ళ క్లారిటీ బాగా ఉంది. కానీ ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత చేసాం మనం, అసలు రాష్ట్రం అభివృద్ధి అనేది చేసామా లేదా, ఒక్క రోడ్డు వేసామా లేదా, ఇది తెలుసా? అది మనం అడుగుతున్నాం. కాబట్టి ఇవాళ వాళ్ళు సోషల్ మీడియా మాట్లాడినా లేదు అంటే వైసీపీ లీడర్స్ మాట్లాడినా వాళ్ళు ఆలోచించుకుని మాట్లాడాలి. ఇవాళ నోరుంది కదా అని మాట్లాడేసి ఒక నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇవాళ అమరావతి అనేది అంతర్జాతీయ ప్రమాణాలతో తయారవుతున్న ఒక రాజధాని కాబట్టి దానికి తగినట్టుగానే ఖర్చులు ఉంటాయి. ఖర్చుల్లో ఎంత తగ్గించాలి అన్న దాని మీదే బాబుగారి దృష్టి ఉంటుంది. ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పావలా ఖర్చు పెట్టడానికే చూస్తారు ఆయన. రూపాయికి 10 రూపాయలు జగన్మోహన్ రెడ్డిలా ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదండి. వాళ్ళు మాట్లాడాల్సిన పని లేదు. ముందు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి రావాలంటే ఏం చేయాలి, ప్రజలకు ఏం చెప్పాలి, ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలి, వీటి మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది. సోలార్ ప్యానల్స్ కూడా మధ్యలో అమర్చుకొని విద్యుత్ ఆదా చేసుకోవడానికి, విద్యుత్ కొనుక్కునే పని లేకుండా చేయడానికి నిర్మాణాలు చేపడుతుంటే విషప్రచారం. అసలు ఎందుకు మేడం విషప్రచారం వాళ్ళకి? ఇప్పుడు రాష్ట్రం, మన రాష్ట్రం, ఆ రాష్ట్రం రాజకీయం. సార్ ఏంటి సార్ మన రాష్ట్రం, ఇదేం పదం? వాళ్ళ దృష్టిలో అది లేదా? ఐఎమ్ సారీ, అలాంటి పదాలు వాడకండి. మన అని ఉండదు, నాకేంటి అని ఆలోచిస్తాడు తప్ప ఇది రాష్ట్రం అభివృద్ధి చేయాలి, ఇది మన అలా అనుకుంటే ఆయన అక్కడెందుకు ఎలహంకలా ఎందుకుంటాడు సార్? ఆయనకి ఇది పరాయి రాష్ట్రమే. ఇదివరకు హైదరాబాద్లో ఉండేవాడు, ఇప్పుడేమో ఎలహంక, మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతాట. సో ఎప్పటికీ ఇది పరాయి రాష్ట్రమే ఆయనకి. రాష్ట్రం అభివృద్ధి చెందితే కళ్ళల్లో నిప్పులు పోసుకునే వాళ్ళలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 2 కేసీఆర్. మీకు డౌట్ అక్కర్లా. కేసీఆర్ కూడా బాధ ఉంటుంది సార్. మరి ఆంధ్రాని డెవలప్ చేయదని మాట మీదే కదా 1000 కోట్లు అప్పుడు పంపించాడు 2019 ఎన్నికలకు ముందు. ఇప్పుడు కేసీఆర్ అంటే తన రాష్ట్రం బాగు చేసుకోవాలి, తన రాష్ట్రం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుంటే మనకు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఆయన రాజకీయం ఆయన చేసి ఉండొచ్చు. నీకు రాష్ట్రం రాజకీయం కావాలి, దోసుకుంటే ఆంధ్రప్రదేశ్ కావాలి, అభివృద్ధి చెందకూడదు. ఎలా సార్? మరి ఆస్తులు అక్కడ లేవు కదా సార్, ఎక్కువ ఆస్తులంతా పొరుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ దోచేసుకుని అక్కడ దాచేసుకుంటాడు. అందుకని ఇక్కడ అభివృద్ధి చెందకూడదు. అందులో చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందంటే ముందే బాధ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయకుండా ఫోటోలు వేసుకుని ఎలా పేరు తెచ్చుకోవాలి అనే దాని మీద రీసెర్చ్ చేశాడు సార్. అందుకే చిక్కీలు, కోడిగుడ్లు, మన ఎన్నిసార్లు చెప్పుకుని ఆయన మొహన్ రోజు పిల్లలు పగలగొట్టారు. అందుకని ఆయనకి అలాంటి ఆనందాలు తప్ప మన రాష్ట్రం బాగుపడ్డం అలాంటి పాడ ఆలోచనలు ఆయనకు ఉండవు సార్. ఇవాళ ఒక ట్వీట్ చూశానండి, రోజా అనుకుంటా ట్విట్టర్లో ఎక్కడ వేసింది, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో విద్యాశాఖ కోసం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంట. ఎవరు ఖర్చు పెట్టాడు అంటే ఏ బ్యాంకులో పెట్టాడు, దేని ఖర్చు పెట్టాడు చెప్పలా, ఏ బ్యాంకులో పెట్టాడు, తను ఏ బ్యాంకులో పెట్టుకున్నాడని. అంటే 70,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడు సార్ లెక్కల్లో. దాచుకున్నది ఆయన బ్యాంకులో అయి ఉంటుంది. అక్కడ 700 కోట్ల రూపాయలు కూడా కనపడదు. అసలు ఏం పెట్టారు సార్ చెప్తున్నాను కదా. అందుకని వాళ్ళు అంటే ఇవాళ విద్యాశాఖకి ఒక మంచి పేరు వచ్చింది కదా సార్. ఆయన ఈనాడులో ఒక యాడ్ ఇవ్వడం అనేది అసలు ఇట్స్ ఎ షాక్ ఫర్ ఎవ్రీబడి. అది ఎంత అప్లాజ్ వచ్చిందంటే దానికి అసలు నో బడీ బిలీవ్స్ అనమాట. ఇట్లా కూడా చెయ్యొచ్చా, ఒక విద్యాశాఖ మంత్రి ఇలా ఆలోచిస్తాడా? ఎక్కడ వాళ్ళ ఫోటోలకు వేయకుండా. అదే చెప్తున్నా, అసలు అంటే మన గురించి కాదు అక్కడ ప్రచారం, పిల్లల గురించి ప్రచారం,
బడి గురించి ప్రచారం అనేది కావాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు దాని కాబట్టి మీదే స్పందిస్తే ఆవిడ అది మెచ్చుకోలేక సిగ్గున్నది బుద్ధున్నది అయితే ఆనాడు జగన్మోహన్ సంస్కరణ తీసుకురాబట్టి 70,000 కోట్లు ఖర్చు పెట్టకపోతే ఇవాళ ర్యాంకులు వచ్చినాయి అది ఎందుకు వస్తాయి అంటుంది. సార్ ఇంకా నాకు మళ్ళీ మంచి మాటలు రావు, అనవసరంగా మోకాల్లో మెదడుంటే ఇలాగే మాట్లాడతారు కదా. పనిగట్టు నీళ్ళు స్టాలిన్ ఓడిచి వచ్చింది, ఏం తోయిట్లా పని లేదు ఇప్పుడు ఇట్లా మొదలు కాదు సార్, ఇది పెట్టి నవ్వడానికి కూడా అసలు సరిపోదు, అసహ్యంగా ఉంది వినటానికి కూడా. ఇక్కడ వీళ్ళకి ర్యాంకులు ఆ పిల్లలు కష్టపడి చదివితే ఆయన 70,000 కోట్లు ఖర్చు పెడితే పిల్లలు ఎందుకు కష్టపడి చదువుకోవాలి? మీకు అర్థమైందన్న మాట? అంత ఖర్చు పెడితే ఆయన టైంలో రావాలి ర్యాంకులు, ఆయన టైంలో రావాలి. లేదా అసలు ఇవాళ పిల్లలకి 70,000 కోట్లు ఒకవేళ వీళ్ళకి ఇచ్చామనుకోండి, ఇవాళ వాళ్ళు అసలు చదివే మానేసి ఒక వ్యాపారం పెట్టుకుంటారు కదా. అది అసలు ఆ మాటకు అర్థం లేదండి. అంటే మనిషికి ఒక్కటి సార్, మీరు అపోజిషన్లో ఉన్నా కూడా మీరు ఏం నేర్చుకోవాలంటే, ముందు ఒక మంచి జరిగితే అది అధికార పక్షమైనా ఏ పక్షమైనా మంచి పని చేశారు, ఓకే ఇది చాలా బాగుంది, మా హయాంలో కూడా ఇంత ఖర్చు పెట్టామంటే కొద్దిగా ఒక మర్యాద ఉండేది. హుందాయని రాజకీయం చేస్తే ఎప్పుడు విలువ ఉంటుంది. పదాలు అలాంటివి మా డిక్షనరీలో ఉండవు, బూతులు గట్రా అంటే మాకు బాగా ముందు ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 2,500 కోట్ల రూపాయల విష ప్రచారాన్ని మనకి వివరాలతో విశ్లేషించిన దుర్గా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.